శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాలెం గౌరీ సేవా సంఘం ఈ యొక్క అక్కైపాలెం గౌరీ సేవా సంఘం వార్డ్స్ 41, 42, 43, 44, 26 వార్డులకు సంబంధించిన శ్రీ గౌరీ సేవా సంఘం గౌర జాతీయుల అధ్యక్షుడినైన నేను శ్రీ రాజగిరి అప్పలరాజు సన్నా పప్పారావు మరి ఈ యొక్క అమ్మవార్ల ఆలయాలకి అధ్యక్షుడినైనందుకు చాలా గర్విస్తున్నాను. మరి అలాగే నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి అన్ని గ్రామ సంఘాల వారికి, గ్రామ ప్రజలకు, భక్తులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క అమ్మవారి పండగ మహోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటవి. మరి గత తాతల తండ్రులు ముత్తాతల కాడి నుంచి కూడా 400 ఏళ్ల పైబడి ఈ యొక్క అమ్మవార్ల గుళ్ళు కట్టడం జరిగింది. అలాగే దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం పండగ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మొదటిగా ప్రతి సంవత్సరం భూలోకమ్మ అమ్మవారికి మనం పసుపు కుంకాలు ఇచ్చుకుంటాం. తర్వాత రెండో వారం శ్రీ ముత్యమాంబ అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకొని ఈ సంవత్సరం కుంచుమాంబ అమ్మవారికి పండగ మహోత్సవం జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం భూలోకమ్మ ముత్యాలమ్మకి అయితే ఒక సంవత్సరం కుంచుమాంబకి అవుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారి భూలోకమ్మ అమ్మవారికి పండగ చెయ్యమండి, ఒక ఫస్ట్ వారం చేస్తాం. అలాగే ఒక సంవత్సరం భూలోకమ్మకి అవుతుంది, ఒక సంవత్సరం ముత్యాలమ్మకి అవుతుంది, ఒక సంవత్సరం కుంచాలమ్మకి అవుతుంది. మరి అలాగే ఈ సంవత్సరం పండగ మహోత్సవాలు 9వ తారీఖు నుంచి మొదలయ్యి 30వ తారీఖుకి ముగుస్తాయండి. మరి మొదటిగా 9వ తారీఖున భూలోకమ్మ అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే 9వ తారీఖున శ్రీ ముత్యమాంబ అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే సత్యమ్మ తల్లికి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరడి తల్లికి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే పుట్టబంగారమ్మ సంబరాలు రంగరంగ వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేజ్ ప్రోగ్రాలతో ఆ యొక్క పుట్టబంగారాన్ని తీసుకొచ్చి పండగ కుంచాలమ్మ అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి 23వ తారీఖున శ్రీ 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 కుంచాలమ్మ తల్లి అమ్మవారి ప్రధాన పండగ మహోత్సవం రంగరంగ వైభవంగా ఆకాశం అద్దెగా ఎటు చూసిన విద్యుత్ కాంతులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, నేల డ్యాన్సులు, తప్పిడిగుళ్ళు, బల్ల వేసగాలు, మందుగుడు సామాను, స్టేజ్ ప్రోగ్రాలతో అనేక విధాలుగా ఈ యొక్క పండగ మహోత్సవాన్ని జయప్రదం చేసాం మా గౌరీ సేవా సంఘం పాలకవర్గం అంతా కలిసి. మరి ఈ యొక్క పాలకవర్గంలో మన కమిటీ చైర్మన్ మల్ల తిరునాథ్ గారు, అలాగే వైస్ చైర్మన్ పారుపల్లి రవి గారు, అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు బొడ్డేటి ఆనంద గారు, అలాగే డిప్యూటీ ప్రెసిడెంట్ మాదిటి శ్రీని గారు, అలాగే డిప్యూటీ ప్రెసిడెంట్ మల్ల శివ గారు, అలాగే డిప్యూటీ ప్రెసిడెంట్ మన కన్నారావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు పొలంశెట్టి ఈశ్వరప్పారావు బాలు గారు, అలాగే ముఖ్యంగా క్యాషియర్ పిల్లా గోపి గారు, అలాగే మొత్తం పాలకవర్గ సభ్యులు అంతా కూడా మాకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే పొలిటికల్ గా బొడ్డేటి మోహన్ రావు గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఫోర్ట్ టౌన్ పోలీసు వారు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే వాళ్ళ కుమార్తె అల్లుడు గారు వచ్చారు, వారికి కూడా శ్యామలా దీపిక గారు అల్లుడు గారు కూడా వచ్చారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే కూడా చైర్మన్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ 4 వార్డులకి సంబంధించినటువంటి 42వ వార్డు కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు ఆళ్ళ శ్రీనివాస్ లీలావతి గారు, అలాగే 43వ వార్డు సీనియర్ నాయకులు బొడ్డేటి
మోహన్ రావు శ్రీదేవి దంపతులు, అలాగే 44వ వార్డుకు సంబంధించి మన కొయిలాడ వెంకటేష్ గారు, అలాగే 26వ వార్డు సంబంధించినటువంటి ముక్క శ్రావణి గారు, అలాగే మన ఉషశ్రీ గారు 43వ వార్డు మాజీ కార్పొరేటర్ గారు, మరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి పండగలో కనువిందుగా కనిపించి భక్తులకు కనువిందు జింపజేశారు. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు ముందుండి నడిపిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున తెలుసుకుంటున్నాం. ఇక్కడ కుల మతాల భేదాలు లేకుండా ఈ యొక్క అమ్మవారి పండుగని అన్ని కులాల వారు కలిపి చేస్తాం. ముఖ్యంగా గౌరీ సేవా సంఘం అని మా గౌర జాతీయులు అందరూ కూడా పెట్టుకోవడంతో గౌరీ సేవా సంఘం అని పెట్టుకొని ఈ యొక్క అమ్మవార్లని దినదిన అభివృద్ధి చేస్తూ ముందుకు వస్తున్నాం. మరి ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మన ఆలయాల ముందు పెద్ద రేకుల షెడ్ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికి షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాదచారులకు సేద తీరడానికి, అలాగే ఎండకి వర్షానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ షెడ్ నిర్మాణానికి అందరూ తోడ్పడ్డారు. మరి డొనేషన్లు ఇచ్చిన ఈ షెడ్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా పాలకవర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా వచ్చి మా కమిటీ వారందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మహిళా సభ్యులు చాలా చక్కగా మాకు ప్రతి సంవత్సరం తోడ్పడి ఆ మహిళా సభ్యులు కూడా మాకు ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు రాజగిరి అప్పలరాజు, గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు, ఇట్లు గౌరీ సేవా సంఘం అక్కైపాలెం. జై కుంచాలమ్మ తల్లి.
శ్రీ కుంచుమాంబ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దేవుణ్ణి మోసుకొని వచ్చి సంబరాన్ని జరిపిస్తున్నటువంటి మహానుభావుడు బొట్టేటి రాము దంపతులు మరియు వారి కుమారులుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మున్సిపల్ గారి మనవడు సూరిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క అమ్మవారి పండగ సంబరం సతకంపట్టు నుంచి బయలుదేరి అమ్మవారి ఆలయం చుట్టూరు మరి ఒక 5 కిలోమీటర్ల దూరం సంబరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుగుతుంది. మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన ఓపికగా చేసి ఈ యొక్క పండగని పూర్తి బాధ్యతలు భుజాల మీద తీసుకొని అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి నడిపిస్తున్న పూజారి మన బొడ్డేటి రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి కుటుంబం అంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై కుంచాలమ్మ తల్లి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.